హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. నేను ఈ వీడియోని నిన్నే పోస్ట్ చేయవలసింది. నాకు నిన్న టైం లేదు. అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన వంటరాల ప్రసాదం చేస్తున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 గ్లాసు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఇందులో 4 స్పూన్ల పంచదార వేసుకుంటున్నాను. నేనైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పంచదార వేసుకుంటే వంటరాళ్ళు టేస్ట్గా ఉంటాయండి. పంచదార ఇష్టం లేని వాళ్ళు ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇందులో పంచదార మెల్ట్ అయిపోతుంది. వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యాయి చూడండి. ఇందులో 1 గ్లాసు పొడి బియ్యం పిండి తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తోనే నేను 1 గ్లాసు వాటర్ తీసుకున్నాను. అదే గ్లాస్తో పొడి బియ్యం పిండి కూడా తీసుకున్నాను. పొడి బియ్యం పిండితో చేసినా కూడా వంటలు టేస్ట్గానే ఉంటాయండి. ఈ పొడి బియ్యం పిండిని వాటర్లో యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా పిండి మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు ఎక్కడ ఉండవు. పిండి అయితే రెడీ అయిపోయిందండి. నేను గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ఒక ముద్దలా మనం చేసుకోవాలి. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనకు నచ్చిన సైజులో వంటరాలను చేసుకోవాలి. నేనైతే పెద్ద సైజు అల్లేంత వంటరాలు అయితే ఈ సైజులో చేసుకున్నాను. నేను స్టవ్ పైన ఒక తవాలు పెట్టి అందులో 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. వాటర్ వేడెక్కిన తర్వాత టీ గ్లాస్ అంత శనగపప్పు, ఇది అరగంట నేను నానబెట్టి ఉంచుకున్నాను. ఈ నానబెట్టిన శనగపప్పుని వాటర్లో యాడ్ చేశాను. శనగపప్పు 50% కుక్ అయిన తర్వాత దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న వంటరాళ్ళు కూడా యాడ్ చేసేయాలి. వంటరాళ్ళు వేసి మనం బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వంటరాళ్ళు వేసిన తర్వాత కుక్ అవుతూ ఉంటాయండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో నేను స్వచ్ఛమైన ఆవు పాలండి మా నాన్నగారు తీసుకొచ్చారు. పాలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పాలు వేసుకొని చేసుకోవడం వల్ల ఈ ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుందండి. పాలు లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. మ్యాక్సిమం పాలతో చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే పాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇలా కుక్ అవ్వనివ్వాలండి. మనం ఈ ప్రసాదం మనకి థిక్గా ఉండాలంటే 2 టీ స్పూన్ల బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా ఉండలేకుండా కలిపి ఉంచుకొని దీన్ని మనం ఈ ప్రసాదంలో మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే ప్రసాదం మనకి థిక్గా అవుతుంది. అందుకే నేను అలా కలిపి ఆల్రెడీ పెట్టేసి ఉంచుకున్నానండి. దాన్ని ఇందులో యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుందండి. ఈ బియ్యం పిండి వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోకపోతే ఉండలు ఉండలు కట్టేస్తుంది, అడుగున మాడిపోతుందండి. అలా మాడకుండా ఉండాలంటే మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కుక్ అవుతుందండి. చూడండి, ఇలా మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఏంటంటే నేను ఒక అరచిప్ప కొబ్బరి తీసుకున్నానండి. ఒక అరచిప్ప కొబ్బరి తీసుకొని దాన్ని మిక్సీలో వేసి తురుముంచుకున్నానండి. దాన్ని అయితే నేను మెత్తగా చేయలేదు, ఇలా కచ్చాపచ్చాగా తురుముంచుకున్నాను. దీన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈ ప్రసాదంలో ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇది వేసిన తర్వాత దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. మనం కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి. 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కుక్ చేసుకోవాలి, కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. లేకపోతే ఇది బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి ప్రసాదం మనకి మాడిపోతుంది. ఇలా బాగా కుక్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇదైతే బెల్లంతో చేస్తున్నానండి. నేను ఎప్పుడూ ప్రసాదాలు అయితే నేను బెల్లంతోనే చేస్తాను. ఎందుకంటే ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న వయసు అయిపోయినోళ్ళు తింటారు కాబట్టి, చిన్నపిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్కి ఎంతో మంచిదండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది, హిమోగ్లోబిన్ని పెంచుతుంది, మన బ్లడ్కి మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి బెల్లం. అందుకే నేను కంపల్సరీ ఏ ప్రసాదమైనా బెల్లంతోనే చేస్తానండి. బెల్లం మన ఇంట్లో వల్ల ఆరోగ్యాన్ని కాపాడడానికైతే బాగా హెల్ప్ చేస్తుందండి. నేను బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇది నెయ్యి ప్యాకెట్ అండి. ఈ నెయ్యి ప్యాకెట్లో కట్ చేసి నెయ్యి కూడా వేసుకున్నాను. ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే నేను కలుపుకుంటున్నానండి. అంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఒక 4 యాలకులు అయితే మిక్సీలో వేసి ఒక టీ స్పూన్ పంచదార వేసి మిక్సీ చేసి పౌడర్లా చేసుకున్నానండి. ఆ పౌడర్ను కూడా లాస్ట్లో ఇందులో నేను వేసుకుంటున్నాను.
ఇలా యాలకుల పౌడర్ వేయటం వలన టేస్ట్గా ఉంటుంది. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు ఇచ్చే